హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ త్రీ ఛానల్. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఎస్ట్రీమ్లో పార్ట్ 41. ఏంటి ఇంకా ఫ్రెష్ అవ్వకుండా అలాగే తుమ్మ ముద్దులో నుంచున్నావు? వెళ్ళు ఫ్రెష్ అప్ అవ్వు మిల్కి అని సిద్ధార్థ్ రెడ్డి అనగానే, మీరు ఇక్కడే ఉంటే ఎలా ఫ్రెష్ అవ్వను అని అంది వేద. అది నీ ప్రాబ్లం, నాది కాదు అని అంటుంటే సిద్ధార్థ్ రెడ్డి మాటలు ఆపేసి, ముందు ఇక్కడి నుంచి మీరు వెళ్తారా వెళ్ళరా అని సీరియస్గా, అంటే చాలా చాలా సీరియస్గా అడిగింది వేద సిద్ధార్థ్ రెడ్డిని. అందరూ నన్ను బీస్ట్ అంటారు కానీ నేను మాత్రం నిన్నే సైకో అంటాను అని చెప్తూ ఫేస్ ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ రెడ్డి. ఉఫ్, ఈయనతో మహా కష్టమబ్బా, ఎలా వేగాలో ఏంటో. అయినా ఎన్ని వేరియేషన్స్ చూపిస్తున్నారు నాకు. అసలు ఈయనకన్నా చిన్న పిల్లలు బెటర్ ఏమో ఈ బీస్ట్ కన్నా అని అనుకుంటూ మళ్ళీ ఎక్కడ వచ్చేస్తాడేమో అని గబా ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని గుడిసె లోపలికి వెళ్ళాను. ఇంతలో ఏమైంది అలా వింతగా చూస్తున్నారు నన్ను అని అన్నాను సిద్ధార్థ్ రెడ్డితో. ముఖం మీద ఉన్న వాటర్ని తుడుచుకుంటూ అడిగాను సిద్ధార్థ్ రెడ్డిని. ఈ శారీ ఎప్పుడు తెచ్చుకున్నావు అని ఆశ్చర్యపోతూ అడిగాడు నన్ను సిద్ధార్థ్ రెడ్డి. నావే కాదు, మీవి కూడా ఉన్నాయి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని తన టీషర్ట్ తీసి చేతికిచ్చాను నేను. మల్టీ టాలెంటెడ్ అని సిద్ధార్థ్ రెడ్డి అనగానే, ఏం చేస్తాం, బయటికి వెళ్తున్నప్పుడు మనం మినిమం మెయింటైన్ చేయాలిగా, దట్టు ఈ అడవిలో. అందుకే చిన్న బ్యాగ్లో పెట్టుకున్నాను, మనకి సేఫ్ సైడ్గా ఉంటాయని. అవి మనకిప్పుడు ఇలా యూజ్ అయ్యాయి అని అంది వేద. అయినా అసలు ఇదంతా మీ వల్లే. నా అవసరం ఇక్కడ కొంచెం కూడా లేకపోయినా నన్ను పట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ దారి తప్పి తెలియని ప్లేస్లో ఉన్నాం అని వేద అనగానే, కమ్ అగైన్, లోయలో పడి దారి తప్పించింది ఎవరే, నువ్వు కాదు అని మాటను అందామనుకున్నాడు కానీ ఆ మాటని నోట్లో ఆపేసి సీరియస్గా బయటికి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ రెడ్డి. ఫ్రెష్ అవడానికి పెరుగుతున్న గొడవని పెద్దది చేయడం ఇష్టం లేక. నేనేమీ లేని మాట అనలేదు, ఉన్న మాటే కదా అన్నది. ఊరికే కోపం వచ్చేస్తుంది ఏ మనిషికి ఏంటో. అయినా నాకు కూడా నోరు ఎక్కువైపోయింది. అడవికి తన కోసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన, ఇప్పుడు ఇక్కడ ఇలా ఇరుక్కున్నామంటే నా వల్లే. అనవసరంగా నోరు జారాను. ఫీల్ అవుతున్నాడా? వెళ్ళనా దగ్గరికి? అమ్మో వద్దు, అలుసైపోతాను. తనే వస్తాడులే. నా మనసు మాత్రం నిజంగా నువ్వు స్టోన్ హార్ట్వే అని తిట్టినా మనం పట్టించుకునే రకమా? దులిపేసి వచ్చేటప్పుడు తెచ్చుకున్న ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టాను. దగ్గరగా ఉంటే తినడం కూడా గండమే అని నాకు ఇప్పుడే తెలుస్తుంది. కొంచెం సేపటి క్రితం జరిగిన ఇన్సిడెంట్తో అదో తీయనైన బాధకి మనసు చిన్నగా మూలిగింది. కానీ బీస్ నన్ను ఇబ్బంది పెడుతున్నా ఇంకొన్ని రోజుల్లో పెళ్ళి, ఆ ఊహే భరించడం నా వల్ల కావడం లేదు. ఎంతో గుర్తు తెచ్చుకోకూడదనుకున్నా పదే నా కళ్ళ ముందుకు అదే వస్తుంది. కానీ నా చేతిలో ఏం లేదు. కానీ నాకంటూ మిగిలింది కేవలం సిద్ధార్థ్ రెడ్డితో ఈ కొన్ని క్షణాలు మాత్రమే. దాన్ని గొడవతో కాదు, అతడికి నచ్చినట్టు ఉండాలి. అతని గురించిన ప్రతి ఆలోచన నాకు ఆనందాన్ని ఇచ్చేదే. సో ఇక ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండాలి. ఇంతలో సిద్ధార్థ్ రెడ్డి, అసలు ఏమనుకుంటుంది ఇది నా గురించి? అందరికీ నేనంటే చచ్చేంత భయం. అలాంటిది నోరు ఎక్కువై నన్నే అల్లాడించే స్టేజ్కి వచ్చేసింది. అస్సలు కంట్రోల్ లేకుండా పోతుంది నోరుకి. దీనికి నా స్టైల్లో నోరు మూస్తే కానీ మూతపడుతూ సరి అని అనుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. రాక్షసి, కానీ ఏదేమైనా దీంతో ఉంటే నాకు టైమే తెలీదు. దాని అలక, కోపం, దాని చూపులు అన్నీ భలే మాయ చేసేస్తాయి నన్ను. ముఖ్యంగా దాని తింగరతనం, అమాయకత్వం. అదేంటో నిమిషం గడవక ముందే కోపం చల్లారిపోతుంది. దాని మీద నాకున్నది ఏంటి, దీని మీద సరిగ్గా కోపాన్ని కూడా చూపించలేను నేను. ఇంతలా నా మైండ్లోకి ఎక్కేసి నన్నే రూలింగ్ చేస్తుంది అని చిన్నగా నవ్వుకుంటుంటే సడన్గా ఓ నిమిషం మౌనం అయిపోయాడు సిద్ధార్థ్ రెడ్డి. ఎల్లుండి పెళ్ళి అని చెప్పిన వేద మాటలు తనకి గుర్తుకు వచ్చిన, అసలు ఆ మాటే, ఆ ఊహే నచ్చగా కళ్ళు మూసుకుని గట్టిగా పిడికిలు బిగించి హెవీ బ్రీతింగ్ తీసుకుంటున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. కానీ జరిగేది వదిలేసి ప్రజెంట్ జరుగుతున్న కాలం మన చేతుల్లోనే ఉంది. దాన్ని అస్సలు వేస్ట్ చేయకుండా తనతో ప్రతి క్షణం ఉండాలని మనసులు ఉరకలు వేస్తుంటే జరిగిన గొడవని మర్చిపోయిన సిద్ధార్థ్ రెడ్డి ఫ్రెష్ అయ్యి గుడిసెలోకి వెళ్ళేసరికి ఆకుల మీద కూర్చుని ఆకులు తెంపుతూ మూతి ముడుచుకుంది వేద. ఇదేంటో
ఈ తింగరి ఏ యాంగిల్లో ఉన్నా నచ్చేస్తుంది. లవ్ లవ్ ఈజ్ బ్లైండ్ అని ఊరికే అన్నారా? అంతలో సిద్ధార్థ్ రెడ్డి గుడిసెలోకి ఎంటర్ అయ్యాడు వేదాన్ని చూస్తూ. ఆ తర్వాత వేద అని పక్కన కూర్చుని మరి నన్ను పిలిచాడు ఈసారి సిద్ధార్థ్ రెడ్డి. ఎందుకో నన్ను చూడగానే సిద్ధార్థ్ రెడ్డి ఫేస్లో కనిపిస్తున్న ఫీలింగ్స్ అన్నీ మారిపోతే వచ్చి పక్కన కూర్చున్నా కూడా చూసి చూడనట్టు మా ముఖాన్ని తిప్పుకున్నాను నేను. వేద అని స్మూత్గా పిలిచాడు సిద్ధార్థ్ రెడ్డి. ఎప్పుడు బేస్ వాయిస్తో పిలిచే సిద్ధార్థ్ రెడ్డి అంత స్మూత్గా పిలిచేసరికి ఆశ్చర్యంగా బీస్ట్ వైపు తిరిగి చూశాను. ఇంకో క్షణంలో నా చేతిని తన చేతిలోకి తీసుకుని ఇద్దరి హ్యాండ్ని పెనవేశాడు సిద్ధార్థ్ రెడ్డి. ఇక్కడ నుంచి వెళ్ళగానే నీకు పెళ్ళి అర్థమవుతుందా? వన్స్ నీకు వాడితో పెళ్ళైతే మనం కలిసేది బహుశా ఇది చివరిసారేమో. సిద్ధార్థ్ రెడ్డిలో ఆ యాంగిల్ చూడని నేను అతని మాటలు వింటుంటే షాక్తో అలా ఉండిపోయాను. ఎందుకంటే అతడి కోపానికి అలవాటు పడిన నేను అతని ప్రేమని ఈ రకంగా చూస్తుంటే ఎందుకో ఈ నిమిషం నాకేం అర్థం కాలేదు. నన్ను ఫోర్స్గా తన పైకి లాగి హక్ చేసుకున్నాడు గట్టిగా ఉన్న పలంగా. ఎంతలా అంటే కనీసం గాలి కూడా మా ఇద్దరి మధ్య చొడబడలేనంతగా. అంతగా తన కౌగిల్లో నన్ను పట్టి బిగించాడు. ఎందుకో ఆ నిమిషం బీస్ట్ ఫేస్ని చూస్తూ దూరం జరగలేకపోయాను. ఏదో ఆలోచిస్తూ ఉన్న నన్ను తన గుండెల మీదకి లాక్కున్నాడు బీస్ట్. ఎందుకంటే నా విషయంలో జరుగుతున్నది ప్రతిదీ వింతే నాకు. సగం ఆశ్చర్యం సగం అయోమయంతో నన్ను అలాగే చూస్తున్నాను సిద్ధార్థ్ రెడ్డిని నేను. వేద మాట్లాడు అంటూ తన బరువుని నా మీద ఏమాత్రం వేయకుండా నా కళ్ళల్లోకి చూస్తూ, తెలుస్తుందా నీకు నా ఫీలింగ్స్ ఏంటో? నేను నీ దగ్గర ఎంత తగ్గుతున్నానో నీకు తెలుసు. అందరికీ నా కోపం మాత్రమే తెలిస్తే నీకు నా కోపంతో పాటు చిరాకుని కూడా పరిచయం చేశాను. కానీ అంతకు మించి నా ప్రేమని ఇష్టాన్ని కూడా చూపించాను. ఎందుకో తెలుసా? నాలా నేను నీ దగ్గర మాత్రమే ఉన్నాను. అలా కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. నాకు ఇంకా ఎలా చెప్పాలో ఎలా ఎక్స్ప్రెస్ చేయట్లో తెలియట్లేదు. ఈ ప్రేమ అనే సబ్జెక్ట్ నాకు పూర్తిగా కొత్తది. దాన్ని ఎలా చెప్పాలో తెలియనిది. కానీ నువ్వంటే నాకు ఉన్న ఇష్టం ఎంతలా అంటే లైఫ్లో ఒక్కరోజైనా ఆ క్షణంలో కూడా నీతోనే ఉండాలి అనంత మ్యాడ్లీగా నాలోకి ఎక్కేసేవే. ఐ వాంట్ యూ వేద ఇన్ మై రెస్ట్ ఆఫ్ మై లైఫ్ మై లవ్ అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఐ వాంట్ యూ వేద, ఐ వాంట్ యూ అంటే నువ్వు అనుకునేది కాదు. నాకు నీతో ఉండాలని ఉంది ప్రతి నిమిషం. టిల్ నా లాస్ట్ బ్రీత్ వరకు నీతోనే ఉండాలనిపిస్తుంది. నాకే తెలియకుండా నా మనసులోకి వచ్చేసావు వేద నువ్వు పరిచయం అయ్యేంత వరకు తెలీదు నా ప్రాణం ప్రేమ నా సర్వస్వం నువ్వే అవుతావని. నిన్ను వదిలి క్షణం కూడా ఉండలేను అనే పొజిషన్కి వచ్చేసాను. నేను నీతో వేసే ప్రతి అడుగు నా చివరి గమ్యంగా కావాలి. నా లైఫ్లోకి వచ్చిన మొదటి చివరి ప్రేమవి నువ్వే వేద. నా ఎంటర్ లైఫ్ నువ్వు తప్పించి ఎవరూ లేరు. ఇన్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇంకెవరు వద్దు. నువ్వు తప్ప అసలు మరెవరూ నాకు అవసరం లేదు అని ఇంటెన్స్డ్గా చెప్తూ నా కళ్ళలోకి చూస్తూ బీస్ట్ నా పెదవుల్ని అందుకోవడానికి దగ్గరగా జరిగితే నా లిప్స్ని కిస్ చేసే వీలున్నా చేసే చివరి నిమిషంలో ఆగుతూ నా నుదురికి తన నుదురు ఆనించి నేనంటే ఇష్టం ఉన్న ఒక్క మాట చెప్పవే, లేదా నేనే నిన్ను దిగజారి ప్రేమించానా అని దీనంగా అడుగుతున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. అందరినీ కమెంట్ చేసేవాడు నా ముందు ఇప్పుడెలా తగ్గుతుంటే నచ్చలేదు నాకు. అతడి గుండె చప్పుడు వింటుంటే నాలో తెలియని గుబులు. కానీ తెలియదు సిద్ధార్థ్ రెడ్డి మాటలు వింటుంటే నా హార్ట్ హెవీ అయిపోయినా మెల్ట్ అయిపోయింది ఎప్పుడో. సిద్ధార్థ్ రెడ్డి అలా మాట్లాడుతూ ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాలేదు. ఎందుకంటే నేను అతన్ని అంతలా ప్రేమించాను. నన్ను ప్రాణంగా ప్రేమించిన మనిషి నన్ను ఎంత లవ్ చేశాడో చెప్తూ ఉంటే నేనే కాదు ఆ నిమిషంలో ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా కంట్రోల్ తప్పుతుందేమో. నేను కూడా అంతే. సిద్ధార్థ్ రెడ్డి మీద ఉన్న ప్రేమని ఇంకా ఆపుకోవడం నా వల్ల కాలేదు. వేరే దేని గురించి ఇంకా ఆలోచించాలి అనిపించలేదు. ఆ క్షణం నేను ప్రేమించిన నా బీస్ట్ కౌగిల్లో ఉన్నాను. ఈ క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి అనిపించింది. నా ప్రేమని అతనితో పూర్తిగా పంచుకోవాలనిపించింది. ఓ రకంగా నేనే చెప్పాలంటే తట్టుకోలేకపోతున్నా. అసలు నేను బీస్ట్ కోసం ఏం చేశాను? మళ్ళీ కొట్టేశాను సిద్ధార్థ్ రెడ్డి చెప్ప మీద. నేనే కొట్టి విచిత్రంగా నేనే ఏడుస్తున్నా.
ఎలా మాట్లాడతారు ఈయన? నాతో దిగజారి ప్రేమించాను నిన్ను. ఎందుకో ఆ మాట సూటిగా నా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంది. అసలు నా మైండ్ నాలోనే లేదు. బరస్ట్ అయిపోయానిక. ఏం చేస్తున్నానో, ఏమంటున్నానో నాకే తెలియట్లేదు. అసలు నాకు ఇంకా ఏం ఆలోచించేంత ఆలోచన కూడా లేదు. నా ముందు పడుతున్న బాధ, అతని ఆరాటం అన్నీ నా కళ్ళకి కనిపించకుండా ఉంటే, నా కోసం పడుతున్న అతని ఆరాటం, బాధ నా కళ్ళకి ఇంకేం కనిపించకుండా ఉంటే, నా కళ్ళకి మనసుకు కట్టిన గంతలు తీసేశాను ఆ క్షణం. నాలా నేను ఉన్నానేమో అప్పుడు. గుండెల్లో దాగున్న అతని మీద ఉన్న నా ప్రేమని ఎలా చెప్పాలో తెలియక అప్పటిదాకా అతడి చేతిలో బందీ అయిన నా చేతుల్ని వెనక్కి తీసుకుని సిద్ధార్థ్ రెడ్డి మెడ వెనక్కి చేతికి పోనిస్తూ అందంత దగ్గరగా ఉన్న అతని పెదాల్ని అందుకుని నాకు వచ్చినట్టు కిస్ చేయడం మొదలుపెట్టాను. ఎంతలా అంటే నాకు ఊపిరి కూడా తీసుకోవడం కూడా కష్టంగా మారేంతలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.